కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర ధర్నా చేస్తా ఉన్నాం. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులారా, నిజంగా మీ రక్తంలో తెలంగాణ DNA ఉంటే, తెలంగాణ ప్రజల సంక్షేమం మీకు పట్టినట్టుంటే, గత సంవత్సరం కూడా ఇదే రకమైన వివక్ష కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఆరోపణ మాత్రమే. బిడ్డ, తెలంగాణకు బడ్జెట్ కేటాయించకపోతే తెలంగాణ ప్రజలు ఎన్ని రకాల పనులు పడుతుంటే, తెలంగాణ ఈ రాష్ట్ర దేశంలో నూతనంగా ఏర్పడిన 29 రాష్ట్రం అయితే గత ప్రభుత్వాలు కేంద్రాన్ని నిధులు అడుగుతలేవని ఒక కారణంతో నిర్లక్ష్యం చేశారు. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ప్రభుత్వ పక్షాల ఎంపీలు తెలంగాణకు బట్టలు కట్టుకొని ప్రధానమంత్రి దగ్గర నుంచి కింది దాకా తిరుగుతూ ఉన్నాం. తెలంగాణకు ఎందుకు నిధులు ఇవ్వరు? తెలంగాణ అంటే ఎందుకు వివక్ష? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఫెడరల్ సిస్టమ్ లో ప్రజాస్వామికంగా రాష్ట్రాలు అన్ని కలిస్తేనే ఒక యూనియన్ గవర్నమెంట్. అటువంటిది తెలంగాణకు వివక్ష చూపెడితే చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా. అందుకే ఇప్పటికైనా తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు మీరు గొంతెత్తండి. చరిత్రలో చరిత్రహీనులుగా ఈరోజు రాష్ట్ర ప్రజలంతా మిమ్మల్ని మీ అసమర్థత చూసి నవ్వుకునే పరిస్థితి వస్తా ఉంది. అందుకే మరొక్కసారి అంబేద్కర్ గారి సాక్షిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్వర్ గారి నాయకత్వంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తెలంగాణ పౌరుడి ఆకాంక్షలు గొంతులు ప్రజాస్వామికంగా కేంద్రాన్ని దృష్టికి తీసుకుపోవడానికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేసే విధంగా ఈ యొక్క ధర్నా ద్వారా తెలంగాణకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సంపత్ గారు.